7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్. ఇవాల్టి నుంచి ఈడీ విచారణ. ముగియనున్న కవిత కస్టడీ. కేజ్రీ అరెస్టుపై ఇండియా కూటమి ఆగ్రహం. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. సీఈసీకి కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయం. పిఠాపురం నుంచే జనసేనాని ప్రచారం. నియోజకవర్గంలో 3 రోజుల పాటు క్యాంపెయిన్. వైసీపీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్న పవన్. ఆరు అసెంబ్లీ సీట్లు పెండింగ్లో పెట్టిన టీడీపీ. గంటా కళా వెంకట్రావుకి దక్కని టికెట్లు. జనసేన బీజేపీ నిర్ణయం కోసం బాబు వెయిటింగ్. ఆరుగురు ఎమ్మెల్యేలకు టీఎస్ హైకోర్టు నోటీసులు. అక్రమాలతో గెలిచారని ప్రత్యర్థుల పిటిషన్లు. దానం ఎన్నిక చెల్లదన్న విజయారెడ్డి. విశాఖ డ్రగ్స్పై పార్టీల పంచాయతీ. టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న వైసీపీ. 25,000 కేజీల కొకైన్పై సిబిఐ విచారణ. మేడిగడ్డ నిర్మాణంలో అన్ని లోపాలే. మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు. నిగ్గు తేలుస్తోన్న నిపుణుల కమిటీ. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లో చెన్నై జట్టు విజయం. ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో గెలుపు. ఇవాళ మరో 2 మ్యాచ్లు. ఇండియాపై మారిన మాల్దీవుల వైఖరి. సన్నిహిత మిత్ర దేశమన్న ప్రెసిడెంట్ మైజు. రుణ విముక్తి కల్పించాలని రిక్వెస్ట్. మాస్కో షాపింగ్ మాల్లో భారీ ఉగ్రదాడి. 60 మంది మృతి, 140 మందికి గాయాలు. విచక్షణారహితంగా 5 కాల్పులు.